దేవులపల్లి అమర్ జగన్ నమ్మిన భట్టు, నిరంతర కృషివలుడు దేవులపల్లి. పేదల కష్టాలపై కథనాలు రాసే వ్యక్తి. జర్నలిస్ట్ నుంచి జాతీయ మీడియా అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రభుత్వాన్ని నడపడం కోసం, పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎక్కడా కొన్నా అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకుల నుంచి మొదలు అధికారులు, సలహాదారులు కూడా చాలా సమర్థులై ఉండాలని ఆలోచన చేశారు. దానికోసం ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సమర్థవంతమైన వ్యక్తులున్నారో వారిని గుర్తించి వారిని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకున్నారు. వారి సలహాలు, సూచనలతో పేద ప్రజలను దారిద్ర్యం నుంచి గట్టెక్కించారు. జగన్ నమ్మిన బంట్లలో దేవులపల్లి అమర్ కూడా ఒకరు. మరి ఆయన ఎవరు అనే వివరాలు చూద్దాం. చాలామందికి దేవులపల్లి అనే పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాలలో దేవులపల్లి రామానుజరావు గుర్తుకొస్తారు. పండితులుగా మంచి పేరు పొందారు. నిజాం పరిపాలనా కాలంలో గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించారు రామానుజరావు. వరంగల్ జిల్లాలో ఎంతో పేరున్నటువంటి ఈ ఫ్యామిలీ అప్పటి ప్రధాని పివి నరసింహారావుతో కలిసి శోభ అనే పత్రికను కూడా నడిపారు. అలాగే కాకతీయ పత్రిక అనే కొత్త పత్రికను కూడా తీసుకొచ్చి అప్పట్లో సరికొత్తగా ప్రజలకు సమాచారాన్ని అందించేవారు. ఆ విధంగా అమర్ పూర్వీకుల నుంచి రచయితగా పత్రికా రంగంలో అనుభవం ఉన్న వారిగా పేరు పొందుతూ వచ్చారు. అంతేకాకుండా దేవులపల్లి అమర్ తండ్రి మదన్ మోహన్ రావు కూడా పత్రికా రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులే. ఈ విధంగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో అమర్ కుటుంబీకులంతా పాల్గొని ఎంతో కృషి చేశారు. వారి యొక్క ఆలోచన, అనుభవాన్ని సంతరించుకొని దేవులపల్లి అమర్ కూడా పత్రికా రంగంలో అంచలంచలుగా ఎదిగారు. రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి అమర్ 16వ ఏటని జర్నలిజంలో అడుగుపెట్టారు. ఇక 19వ ఏట క్రియాశీలక జర్నలిస్టుగా మారారు. ప్రజాతంత్ర ద్వారా తన జర్నలిజం ఫీల్డ్ మొదలుపెట్టినటువంటి అమర్ ఆ తర్వాత ఈనాడు పత్రికలో ట్రైనింగ్ తీసుకుని సబ్ ఎడిటర్గా చేరిన అమర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ విధంగా జర్నలిస్ట్ ఫీల్డ్లో ఎన్నో అద్భుతమైన కథనాలు రాస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి దేవులపల్లి అమర్ ఆంధ్రభూమి, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి దినపత్రికల్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత సాక్షి టీవీలో చేరి సమకాలిక రాజకీయాలపై లైవ్ షో నిర్వహిస్తూ ప్రజల్లో ఎంతో ఆదరణ పొందారు. ఈ విధంగా ఆయన 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా 2 సార్లు బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ అధ్యక్షుడిగా కూడా చేశారు. ఈ విధంగా జగన్ చేసే కార్యక్రమాలపై, అభివృద్ధి పనులపై ఆయన ఎన్నో విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. ఆయన టాలెంట్ను గుర్తించినటువంటి జగన్ 2019 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా వ్యవహారాల సలహాదారుడిగా నియమించుకున్నారు. అలా దేవులపల్లి అమర్ సలహాలు, సూచనలతో అద్భుతమైన పథకాలతో ప్రజలకు పాలన అందేలా చేశాడని చెప్పవచ్చు. దీంతో ఆయన ఇప్పటికీ జగన్ వెంటే ఉంటూ ఆయన చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓవైపు రాజకీయ విశ్లేషకులుగా, మరోవైపు రచయితగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఈ విధంగా జగన్ నమ్మిన బంటుగా దేవులపల్లి అమర్ మంచి గుర్తింపు సాధించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.